నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికాకు సంబంధించి ఇప్పటిదాకా మనం కొన్ని సంచలనమైనటువంటి విషయాలు, షాకింగ్ డెసిషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండు విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాము. అందులో ఒకటి పాజిటివ్ అంశం అయితే, ఒకటి కాస్త నెగటివ్గా కనిపించే అంశం. ఫస్ట్ మనం పాజిటివ్ అంశంతో స్టార్ట్ చేద్దాం. అందులో పర్టికులర్గా ముందు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టుగా అమెరికాలో పౌరసత్వం కావాలి అనుకునే వారికి గోల్డ్ కార్డుని ఇస్తాను అని చెప్పారు. దాని మీద అఫీషియల్గా కొద్ది గంటల క్రితం డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారు. అఫీషియల్గా ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి గతంలో $5 మిలియన్ చెల్లిస్తే చాలు వారికి అమెరికా పౌరసత్వం ఇస్తాము అని అనౌన్స్ చేసినటువంటి ట్రంప్ దాంట్లో సడలింపులు కూడా కల్పించారు. ఇండివిజువల్గా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళు $15,000 మిలియన్ అప్లికేషన్ ఫామ్, అది ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లిస్తే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత విత్ ఇన్ నో టైం వాళ్ళకి గోల్డ్ కార్డ్ ఇస్తాము అనేది. సో ఒక పర్సన్ ఇండివిజువల్గా అప్లై చేయాలి అనుకుంటే $1 మిలియన్. ఒకవేళ అమెరికాలోనే ఉన్నటువంటి కంపెనీలు ఏమైనా విదేశాల నుంచి తమ సంస్థలో పనిచేయడానికి ఉద్యోగుల్ని తెచ్చుకుంటే వారికి $2 మిలియన్ చెల్లిస్తే చాలు అమెరికాలో గోల్డ్ కార్డ్ అనేది వస్తుంది అనేది. సో సంపన్నులని ఆకర్షించడంతో పాటుగా అక్కడ పెట్టుబడులు పెట్టడం అనేది. దీంతో పాటుగా ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీల్లో వాళ్ళకి మంచి మార్కులు, మంచి ర్యాంక్స్తో, గ్రేడ్స్తో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ చాలా వరకు అందులో భారతదేశానికి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, చైనాకి వెళ్ళిపోతున్నారు, ఫ్రాన్స్, ఇతర కంట్రీస్ కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోకుండా అది దట్ ఈస్ ఏ బిగ్ షేమ్ అనేటువంటి మాటను కూడా ట్రంప్ యూస్ చేశారు. అలాంటి వాళ్ళని కనుక అక్కడున్నటువంటి కంపెనీలు రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటే $2 మిలియన్ ఆ స్టూడెంట్స్కి చెల్లిస్తే చాలు, వాళ్ళంతా కూడా అక్కడే సెటిల్ అవ్వచ్చు. అందులోనూ ప్రధానంగా అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళు ఆ దేశాన్ని, అమెరికాని వదిలి స్వదేశాలకు వెళ్ళిపోవడం ఒక సిగ్గు పడాల్సినటువంటి చర్యగా డొనాల్డ్ ట్రంప్ కూడా అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని అఫీషియల్గా చేస్తున్నారు అనేటువంటి మాట. గతంలో అయితే దీనికి సంబంధించి ఇతర కార్డ్స్ అనేవి ఉండేది. 1990లో EB-5 వీసా అనేటువంటి విధానాన్ని అమెరికా తీసుకొచ్చింది. కాకుంటే దాన్ని చాలా వరకు మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి దాంతో ఆ ప్లేస్లోనే ఇప్పుడు గోల్డ్ కార్డ్ని తీసుకొచ్చారు. సో ట్రంప్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే, కాకపోతే గ్రీన్ కార్డ్ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి కార్డ్ గోల్డ్ కార్డ్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో జరిగినటువంటి సవరణలు వీటన్నిటి నేపథ్యంలో కొద్ది గంటల క్రితం, అంటే బుధవారం మధ్యాహ్నం అక్కడ వచ్చినటువంటి ఫైనాన్షియర్లతో పాటుగా ఆంట్రప్రెన్యూర్స్, లేకుంటే పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరితో జరిగినటువంటి చర్చల్లో యాక్చువల్గా ఒక అన్సర్టనిటీ ఉంది కాబట్టి అలాంటి స్టూడెంట్స్ని మేము నియమించుకోలేకపోతున్నాము అనేటువంటి మాటను యాపిల్ CEO టిమ్ కుక్ కూడా చెప్పారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే మంచి మార్క్స్తో, మంచి ఎఫిషియన్సీ ఉందో అలాంటి వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుందాము. ఎట్ ద సేమ్ టైం అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ చెల్లించినటువంటి అమౌంట్ అంతా డైరెక్ట్గా అమెరికాకే వెళ్ళబోతుంది. అమెరికాకు సంబంధించి అక్కడ బెటర్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దీని అంతటికీ యూస్ చేస్తాము అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అయితే నిన్న అనౌన్స్ చేశారు. బట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో పాటుగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారికి, అందులోనూ డబ్బు తీసుకొని మరి గోల్డ్ కార్డ్ ఇవ్వడం ఏంటి, అక్కడ పౌరసత్వం ఇవ్వడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి వారికి తీసుకోవాల్సినటువంటి చర్యలో వారికి కనిపించాల్సినటువంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, దాని మీద ఫోకస్ పెట్టకుండా అమెరికాలో ఉన్నటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి నేటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి, అమెరికన్లకి కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ రకంగా ఒక అవకాశాలు ఇవ్వడం ఏంటి అనేటువంటి వాదనలు, విమర్శలు వినిపిస్తున్నప్పటికీ కూడా దీని మీద అయితే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ గోల్డెన్ వీసాలు, గోల్డెన్ కార్డ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో ఉన్నాయి. అందులోనూ UK, స్పెయిన్, గ్రీస్, మాల్టా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు దాన్ని ఫైనాన్షియల్గా బెటర్మెంట్ అవ్వడానికి కొన్ని $1 బిలియన్ వస్తాయి అనేటువంటి అంచనా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఈ గోల్డ్ కార్డుకి సంబంధించి ఫస్ట్
10 లక్షల కార్డులు ఇష్యూ చేద్దాము, అంటే 10 లక్షల మందికి గోల్డ్ కార్డ్తో సిటిజన్షిప్ ఇద్దాము అని మొదటి ఫేజ్లో నిర్ణయించుకున్నప్పటికీ దాన్ని 1 కోటి వరకు పెంచేటువంటి ఆలోచన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్లు అనేది వచ్చాయి. అందులో కూడా ఇప్పుడు విద్యార్థులకి సంబంధించి ఫోకస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం చెప్పుకున్నట్టుగా సెకండ్ న్యూస్ అనేది ఒక నెగటివ్ న్యూస్కి సంబంధించి, అందులో కూడా పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి 85,000 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి అయితే వీసాలు ఉన్నాయో 85,000 వీసాలని అమెరికా రద్దు చేసినట్టుగా అనౌన్స్ చేసింది. 10 రోజుల క్రితం వైట్ హౌస్ దగ్గర అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ల మీద ఆఫ్ఘాన్ దేశీయుడైనటువంటి ఒక పౌరుడు అటాక్స్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మరణించినటువంటి నేపథ్యం. అందువల్ల అక్కడున్నటువంటి కొన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ఆరెంజ్ కార్డ్, రెడ్ అలర్ట్స్ అనౌన్స్ చేసినటువంటి ఆ దేశాలకు చెందిన వారి మీద స్ట్రిక్ట్ విజిలెన్స్ అనేది ఉంటుంది అని ప్రకటన వచ్చిన తర్వాత ఇప్పుడు 85,000 వీసాలని రద్దు చేశారు. అందులో కూడా 8,000 మంది స్టూడెంట్సే ఉన్నట్టుగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఇందులో ప్రధానంగా మద్యం సేవించి వారంతా వాహనాలు నడిపారు, దాడులు, దొంగతనం వంటి నేరారోపణలు ఉన్నాయి కాబట్టి వీసాలను రద్దు చేస్తున్నామని. సో అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీయే ఫస్ట్ ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి వారిని అందరినీ మేము బయటికి పంపించేస్తున్నాము, భద్రతా తనిఖీల్లో ఎలాంటి రాజీ పడబోము అని చెప్పడంతో పాటుగా ప్రతి దరఖాస్తుదారుడు అమెరికన్లకి సురక్షితము అని మేము నిర్ధారించుకుంటేనే వారు ఇక్కడ అమెరికాలో ఉంటారు, లేకుంటే వారందరికీ వీసాల్ని మేము రద్దు చేసి రిటర్న్ పంపించబోతున్నాము, రివోక్ చేయబోతున్నాము అనేటువంటి అనౌన్స్మెంట్. దీంతో పాటుగా డిసెంబర్ 15 నుంచి షెడ్యూల్ అయ్యి ఉన్నటువంటి వీసాలను ఇంటర్వ్యూలకి సంబంధించి అన్నిటినీ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనౌన్స్ చేసింది. సో ఇప్పటికీ ఎవరైతే వీసాల రెన్యువల్ కోసమో లేకుంటే స్టూడెంట్ వీసా కోసం వెళ్తున్నారో, H1B వీసా కోసం వెళ్తున్నారో, డిపెండెంట్లుగా వెళ్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు వీసాలని అపాయింట్మెంట్లని పోస్ట్పోన్ చేశారు. సో ఇప్పుడు కనుక ఎవరైనా ఫిక్స్ చేసుకొని ఉంటే నెక్స్ట్ మార్చ్ రాబోయేటువంటి 2026 మార్చ్ లేదా మే నెల మధ్యలో మాత్రమే వారికి ఇంటర్వ్యూలు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు అనేవి ప్రైవేట్గా చేసుకొని వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో అమెరికా భద్రతకి, అందులోనూ అమెరికా ఐడియాలజీకి, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకి విఘాతం కలిగించేలా ప్రమాదకరమైనటువంటి కొన్ని చర్యలు కూడా ఉంటున్నాయి. కాబట్టి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని మేము కంప్లీట్గా తరోగా చెక్ చేయబోతున్నాము, అందుకోసం మాకు టైం పడుతుంది అనేటువంటి మాటతో సో డిసెంబర్ 15 నుంచి దీన్ని మేము ఫాలో అవబోతున్నామని చెప్తున్నారు. అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని వాళ్ళు ఇప్పుడు చెక్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ప్రైవేట్గా ఉన్నటువంటి అకౌంట్స్ అన్నిటినీ కూడా పబ్లిక్గా మార్చాలి అనే దాంతో పాటుగా డిసెంబర్ 15 నుంచి మీరు అప్లై చేసుకున్నప్పటికీ మీకు వీసాకి సంబంధించి అపాయింట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ కాన్సులేట్లకి రావద్దు అనేటువంటి మాటను కూడా చాలా క్లియర్గా చేశారు. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే, అంటే మార్చి నుంచో లేకుంటే మార్చి టు మే మధ్య కాలంలోనే వారికి సంబంధించి అపాయింట్మెంట్లు అనేవి ఉండబోతున్నాయి. సో దీనికి సంబంధించి ముందుగానే అలర్ట్లు ఉన్నాయి, వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి, వాళ్ళకి మెసేజ్లు కూడా వస్తున్నాయి. మీది ఇప్పటికైతే టెంపరీగా పోస్ట్పోన్ చేశాము అనేటువంటి మాటని ఇప్పుడైతే చెప్తున్నారు. సో 85,000 వీసాలు రద్దయిపోయి ఆ తర్వాత ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి వీసాలు చాలా వరకు రెన్యువల్ కోసం యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మార్చ్ లేదా మే వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రోజుల సెలవు మీద వచ్చారు, లేకుంటే రెన్యువల్ కోసం వచ్చారు, లేదు అంటే ఆల్రెడీ యుఎస్లో ఉన్నటువంటి యూనివర్సిటీల కోసం అక్కడ సీట్ లభించిన తర్వాత వీసా కోసం వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఒక రకంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వీసాలని రీవోక్ చేస్తూ 85,000 మందిని రిటర్న్ పంపించడం, 8,000 మంది స్టూడెంట్స్ని కూడా రిటర్న్ పంపిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని చెక్ చేయడంతో పాటుగా ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయడం. సో ఇక్కడే డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అంత క్లియర్గా, అంత పటిష్టంగా వారికి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ని లేకుంటే వారికి ఉన్నటువంటి ఐడియాలజీని వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు డబ్బు కోసం ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారు? సో $1 మిలియన్ అంటే ఇప్పుడు రూపాయితో డాలర్ మారకం విలువ పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్
9 కోట్ల వరకు అవుతుంది. 9 కోట్లు ఉంటే చాలు ఒక సంపన్నమైనటువంటి వ్యక్తి లేకుంటే పరిశ్రమలు అక్కడ స్థాపించడానికో లేకుంటే అక్కడ యుఎస్లో సిటిజన్షిప్ సంపాదించడానికి జస్ట్ 9 కోట్లు పెడితే సరిపోతుంది అనేటువంటి మాట. ఇండివిజువల్గా అయితే 9 కోట్లు, ఒకవేళ ఒక్కొక్క వ్యక్తికి 9 కోట్లు ఉంటుంది. లేదు అంటే అమెరికా నుంచి ఇక్కడికి వ్యక్తుల్ని తీసుకెళ్లే వాళ్ళు $2 మిలియన్ చెల్లిస్తే సరిపోతుంది. సో ఎందుకని ఇలా 2 రకాలుగా ఆలోచిస్తున్నారో డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కావచ్చు, ఆయన అనుసరిస్తున్న పద్ధతుల మీదే ఇప్పటికీ డిఫరెన్స్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం. యాక్చువల్గా ఈ 2 వార్తల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.